వెల్కమ్ టు న్యూస్ 360 జనతా గ్యారేజ్. ఈ రోజున మన డిబేట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్నారు. వారి కూతురుతో సహా దర్శనం చేసుకున్నారు. ఇక్కడే వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా వారిని అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా డెఫినెట్గా రియాక్ట్ అవ్వాల్సిందే. కానీ వారు అవ్వాల్సిన రూట్లో కాకుండా అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే చేస్తున్నారు. వాళ్ళకి అది అలవాటు కూడా. వారి సోషల్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10-15 మంది ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోలింగ్ చేశారో, ఎవరైతే అసహ్యంగా మాట్లాడారో, ఎవరైతే బూతులతో విరుచుకుపడేవారో, ఎవరైతే మరి ప్రజాబాహుల్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారో వారందరి మీద చర్య తీసుకోవాల్సింది ఈ పార్టీకే. అయితే లోకేష్ గారు పదే పదే రెడ్ బుక్ అని చెప్తా ఉన్నారు. ఆ రెడ్ బుక్లో ఇలాంటి వెధవలు చాలామంది ఉండుంటారు. దయచేసి యాక్షన్ తీసుకోండి. ప్రజలు మీకు ఓటేసింది, కార్యకర్తలు మీకోసం పనిచేసింది, చాలామంది మీ పార్టీతో సంబంధం లేకుండా మీకు పనిచేసి పెట్టింది. ఇటువంటి వాళ్ళని అణచాలని కోరుకుంటున్నాం. వాళ్ళు అలా జరగకపోగా మొట్టమొదటి 15 రోజులు మాత్రం వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదు. వారి సోషల్ మీడియా ఎక్కడా కనిపించలేదు. వారు చాలా తగ్గిపోయినట్టుగా కనపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఒక 1 మంత్లో యాక్షన్ తీసుకోవట్లేదు. అన్నీ చట్ట ప్రకారం వెళ్తున్నారు, అన్నీ న్యాయ ప్రకారం వెళ్తున్నారు. కాబట్టి మమ్మల్ని ఎవరేం చేయలేరని చెప్పి మళ్ళీ పెట్టరేగిపోతున్నారు. ఒక కంట కనిపెట్టి ఉండండి సార్, ఈ గవర్నమెంట్ పెద్దలకి విన్నవించుకుంటున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ గారు 100 మెట్లు ఎక్కిన తర్వాత కూర్చుంటారు. ఎక్కడైనా సరే, తిరుమల అయినా సరే, ఇంకెక్కడైనా సరే మెట్లు ఎక్కేటప్పుడు మెట్టుకి బొట్టు పెట్టేవాళ్ళు ఉంటారు, మెట్టుకి పూజ చేసేవాళ్ళు ఉంటారు, మెట్టుకి హారతి ఇచ్చేవాళ్ళు ఉంటారు, పసుపు కుంకుమ పెట్టి ఎక్కేవాళ్ళని కూడా పవిత్ర తిరుమల మెట్లని మనం చూస్తుంటాం కూడా. అక్కడ పాదరక్షలు కూడా వదిలేసి వెళ్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి కుటుంబం కానీ ఓ గొప్ప కుటుంబం. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా వారు జీవించిన విధానం కానీ, వారు ఎదిగిన విధానం కానీ, వారు మాట్లాడే విధానం కానీ ఓ గొప్పగా ఉంటుంది. చిరంజీవి గారి వారసత్వంగా వచ్చిన కళేం కాదు, ఆయన స్వయంగా కష్టపడి సాధించుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు ఇలాంటి మహా నటులంతా ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు తనదైన స్టైల్లో ఓ గొప్ప యుగానికి నాంది పలికారు. మనందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ధైర్యవంతులు, స్థైర్యవంతులు, ఉన్నదున్నట్టుగా మాట్లాడతారు, ఎదిరించి నిలుస్తారు. ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే నిలబడాలంటే నిలబడతారు. అదే కదా ఇవాళ ప్రభుత్వం మారడానికి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో చేసిన ప్రకటన మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో చూసి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలవనిచ్చే ప్రసక్తే లేదు, అంత పెద్ద ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడతారా, ఇద్దరం పార్టీ పొత్తు పెట్టుకుంటున్నాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత ఇబ్బంది అయినా చీల్చనని చెప్పారు, చీలనివ్వరని చెప్పారు. అంతేకాకుండా హరిరామ జోగయ్య గారి రూపంలోనూ, ముద్రల పద్మనాభం గారి రూపంలోనూ, ఓ కుల రూపంలో ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. ఎలాగైనా పొత్తు చెడగొట్టాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపియాలని కుయుక్తులు పన్నిన ప్రతి ఒక్కరికి కూడా తనదైన శైలిలో ఆన్సర్ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. ఆయన నా మార్గం నాకుంది, ఆ మార్గంలో నడుస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే రండి, ఇష్టం లేకపోతే రావద్దు, నాకు దయచేసి ఎవరు సలహాలు చెప్పొద్దన్నారు. అది పరిణితికి చెందిన ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు. అలా మనం కనుక ఆలోచిస్తే ప్రతి ఒక్కరు ఏదో చెప్తూ ఉంటారు. ఆ చెప్పుడు మాటలు విని ఏ వ్యవస్థ ముందుకు పోదు, ఏ యుగం ముందుకు పోదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మన్ననలు పొందారు, ప్రజలు ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత పరిణితి చెంది మాట్లాడుతున్నారా, ఇంత ఫైటింగ్ నేచర్ ఉందా? ఎస్, ఆ రోజు తర్వాత చూస్తే పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచారు. ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాలు గెలవదు. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇష్టం వచ్చిన శాఖను తీసుకోమన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తనకిష్టమైన పంచాయతీరాజ్ శాఖ, అది నేరుగా ప్రజలతో ఉండే శాఖ, ఫండ్స్ లేకపోయినా ఇబ్బంది ఉన్న ఆ శాఖను ఎన్నుకున్నారు. ఆ తర్వాత సజావుగా నడుస్తున్న ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలోనూ, వైసీపీ రూపంలోనూ, వైసీపీ కార్యకర్తల రూపంలోనూ ఉంటారు కదా, రాక్షసుల్లాగానే ప్రవర్తిస్తున్నారు.
వాళ్ళంతా కూడా ఎలా ఈ పరిపాలనని తుంచేయాలి, ఎలా పరిపాలనని దిగజార్చాలి, ప్రజల్లో ఎలా పలచన చేయాలి అని మన మారిచ్చ సుబాహులు అని ఇద్దరు ఉంటారు కదా, యాగం చేస్తుంటే అడ్డం పడతారు కదా, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి సోషల్ మీడియా ఇటువంటి పనులకే ఉంటారు తప్ప మంచి పనులు చేసిన పాపాన పోలేదు, చెయ్యరు కూడా వాళ్ళు. ఆ తర్వాత ఇక వరదల తర్వాత ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విషయానికి వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు, లడ్డూలో కల్తీ జరిగింది. ఒక్క కల్తీ లడ్డూలోనే కాదు సార్, తిరుమల పవిత్రతని ఎంతో కొంత దిగజార్చిన ఘనత కూడా వైసీపీ నాయకులదే. ఎవరండి సుబ్బారెడ్డి గారు, ఎవరండి కరుణాకర్ రెడ్డి గారు, ఎవరండి జవహర్ రెడ్డి గారు, ఎవరండి ధర్మారెడ్డి గారు, వీళ్ళంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎవరు వీళ్ళంతా దేవదేవుని సేవకులా? ఎవరు చెప్పారు? సుబ్బారెడ్డి గారు అయితే వేలంపాట పాడినట్టుగా పాడారు, దాన్ని 10,000 చేయండి, దాన్ని 20,000 చేయండి. ఎందుకు? ఆయన చైర్మన్ కదా, చైర్మన్ హోదాలో వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు, చైర్మన్ హోదాలో గంటల తరబడి ఉండొచ్చు. మీరు సేవకులండి, పరిపాలకులు కాదు, సేవా మండలి. దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం సేవా మండలి అని పెట్టండి, అంతే తప్ప పాలక మండలి అని తీసేయండి. ఎవరిని పరిపాలిస్తారు మీరు? అసలు మీరెవరు? మీరంతా లడ్డూలో ఉపయోగించే నెయ్యి, ఇతర ఇంగ్రీడియంట్స్ని వేలంపాట పెట్టాల్సిన ఆవశ్యకత ఏముంది? మీరెవరు పెట్టడానికి? ఎవరు తక్కువ ధరకిస్తే అది కొంటారా? ఇదేమైనా కాంట్రాక్ట్ సిస్టమా? ఇదేమైనా R&Bని పరిపాలిస్తున్నారా? ఇరిగేషన్ శాఖ మంత్రి అనుకుంటున్నారా? ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి ఇవ్వడానికి? నాణ్యంగా ఎవరిస్తారు? భక్తి పరవశంగా ఎవరిస్తారు? భక్తి పారవశ్యంతో ఎవరుంటారు? అటువంటి వాళ్ళ దగ్గర కదా మీరు సామాన్ కొనాల్సింది, అటువంటి వాళ్ళ దగ్గర కదా కొనాల్సింది. ఊర్లలో కూడా చూసాం, మంచి పూలు తెస్తారు, మంచి పాలు తెస్తారు, మంచి పదార్థాలు తెస్తారు, అటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తారు. ఎవరు తక్కువ ధరకిస్తే వాళ్ళకి ఇస్తారా? ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టుకోవడానికి మీరుంది. 5 సంవత్సరాల పాటు ఏలేరు కదండి, ఎక్కడ చూసినా గబ్బు పనులే. మీరు ఈ డబ్బులంతా ఎక్కడ సంపాదించారో, ఎక్కడ ఆస్తులు కొన్నారో, చెన్నైలో ఎక్కడ కొన్నారో, బెంగళూరులో ఎక్కడ కొన్నారో, దుబాయ్లో ఎక్కడ కొన్నారో అవన్నీ మా దగ్గర లిస్ట్ ఉంది. ఎక్కడ సంపాదించారు మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీరంతా ఎక్కడున్నారు? స్కూటర్ల మీద ఉన్నారు. ఇవాళ ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాస్తవం. కల్తీ అన్నిట్లో జరిగింది. కల్తీ అన్నిట్లో జరిగింది, బయటకు తీయాల్సిందే. ఇక రోజా గారు మాట్లాడుతున్నారు, పురంధేశ్వర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు రోజా గారు ఎమ్మెల్యే కావడమే తప్పు, మంత్రి ఇవ్వడం అంతకన్నా తప్పు. వారు ఏం మాట్లాడతారో తెలియదు, ఎంత చులకనగా మాట్లాడతారో తెలియదు. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ గురించి, వారి కూతురు గురించి మాట్లాడే సీన్ నీకు లేదు మేడం. రోజా గారు జాగ్రత్తగా ఉండండి. మీరు అవుట్ అయిపోయే రాజకీయాల్లో మళ్ళీ గెలిచే ప్రసక్తి లేదు. అనుకోకుండా ఆయన సీట్ ఇచ్చారు, మీరు నిజంగానే ఓడిపోతారు కూడా. తిరుమలలో మీరు చేసిన దురాఘాతాలు అంతా ఇంత కాదు. 100 మందిని తీసుకెళ్ళి టికెట్లు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా దేవదేవుణ్ణి దర్శించుకున్నారు. మరి ఆనం వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్పట్లా, టిక్కెట్లు అమ్ముకున్న ఘనత కూడా వైసీపీ నాయకులు దక్కింది. అందులో రోజా గారు మొట్టమొదటి ఉంటారని కూడా వారు చెప్పారు. ఇటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూతురుతోటి డిక్లరేషన్ ఇప్పించారు. ఒక ఘనత అండి, ఒక గొప్ప. వారు చట్టాన్ని అనుసరించారు, న్యాయాన్ని అనుసరించారు, పక్కడబందీగా ఫాలో అవుతున్నారు. కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మెట్లు ఎక్కనివ్వలేదు దేవుడు, మెట్లు కూడా ఎక్కనివ్వలేదు దేవదేవుడు. అదే పవన్ కళ్యాణ్ గారిని నడిచొస్తుంటే కూడా, అలసట చెందుతుంటే కూడా తను చేయూతనిచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడే నేరుగా పవన్ కళ్యాణ్ గారిని అలసటగా ఉంటే కూర్చుంటే ఆయనే తీసుకెళ్ళినట్టుగా ఉంది. ఎస్, కూతురికి ఇచ్చారు. ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, పుట్టుకతో వస్తుంది కులం. ఎస్, పుట్టుకతో వస్తుంది కులం, కానీ అనుసరిస్తే వచ్చేది మతం. పవన్ కళ్యాణ్ గారు హిందువు, నిఖార్సైన హిందువు, వాళ్ళంతా హిందువులే. వారి భార్య క్రిస్టియన్ కాబట్టి, ఆ కూతురు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు డిక్లరేషన్ ఇప్పించారు. అదే సెక్యులరిజం అంటే, అదే చట్టాన్ని గౌరవించడం అంటే, అదే దేవుణ్ణి స్తుతించడం అంటే. దీనికి కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారే వైసీపీ నాయకులారా. ఇదేనా మీరు చేయదలుచుకుంది? మనకి కమలానంద భారత స్వామి గారు శ్రీ 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 వారు ఉన్నారు. అలాగే దాసరి కిరణ్ గారు మిత్రులు, జనసేన పార్టీ ప్రముఖ నాయకులు. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. నేను మొట్టమొదట మీరు సరిగ్గా కనపడకపోతే
పవన్ కళ్యాణ్ గారే కనపడ్డారా అన్నంత అనుభూతి కలిగించారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, సప్తగిరి ప్రసాద్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్న ఊర్లోనే ఉంటారు, ఆ జిల్లాలోనే ఉంటారు. వారు ఎక్కువ అదృష్టవంతులు, మనం అంటే దూరంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే ప్రతి పని జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇవాళ లడ్డూలు బాగాలేదు అని ఒక రూమర్స్ క్రియేట్ చేశారు. అంటే వైసీపీ నాయకులు కొంతమందిని పంపిస్తున్నారు, భోజనాల దగ్గర కొంతమంది పంపిస్తారు, లడ్డూ ప్రసాదం దగ్గర కొంతమంది పంపిస్తారు, క్యూ లైన్లో కొంతమందిని పంపిస్తారు. తిరుమల అంతా, మిగతా దేవాలయాలంతా కూడా ఎలా చులకన చేయాలి అని చెప్పి చాలామందిని పంపించి వాళ్ళతో ధర్నా చేయించి, వాళ్ళతో గొడవలు చేయించి, వాళ్ళతో నాణ్యత లోపం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, హిందూ మతాన్ని దిగజార్చడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. అందుకనే మా వాళ్ళు ఇవాళ పెట్టారు దైవ భక్తులు, అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరంతా జగన్ భక్తులు. జగన్ గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ అధికార ప్రతినిధులు, వాళ్ళ ఇక పేటీఎం బ్యాచ్ ఇదంతా. ఎస్ కిరణ్ గారు. సార్ అందరికీ నమస్కారం. సార్ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. మేము చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షని మీరు గుర్తించినందుకు. పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో జరిగిన కల్తీకి ఆయన మనస్తాపానికి గురయ్యి ఆ దేవదేవుణ్ణి క్షమాపణ అడగాలి, మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష ఆయన చేపట్టడం జరిగింది. ఈ రోజుతో ఆయన దీక్ష విరమించడం జరిగింది. ఆయనకు మద్దతుగా, ఆయనకు సంఘీభావంగా, ఆయన తీసుకున్న దీక్షకి సంఘీభావంగా ఆ దేవదేవుణ్ణి మేము కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పులు, ఆయన అలీబాబా 40 దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా మేమందరం కూడా దీక్ష తీసుకోవడం జరిగింది సార్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి మాకు చెప్పేది ఏంటంటే, మనం ఏదైతే మతాన్ని ఆచరిస్తామో దాన్ని ప్రేమిద్దాం, పూజిద్దాం, అలాగే ఇతరులు ఆచరిస్తున్న మతాన్ని గౌరవిద్దామని ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు సార్. ఈ రోజున చూస్తే అంగరంగ వైభవంగా కన్నుల పండగగా ఉంది సార్. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ఈ రోజున జరిగిన కార్యక్రమాలు కానీ, నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు అలిపిరిలో మెట్ల మార్గంలో స్వామివారిని దర్శించుకుంటానని చెప్పి ఆయన మొదటి అడుగు వేసిన దగ్గర నుంచి కూడా తండోపతండాలుగా అభిమానులు, కార్యకర్తలు, లేదా అక్కడ ఉన్న దారిలో వెళ్లే భక్తులు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా మద్దతు తెలిపారు. ఆయన అలసిపోయి కూర్చున్నప్పుడు కూడా ఆయన నడవలేని పరిస్థితి, అంతమంది జనం వచ్చారు. మీరు అన్నట్టుగా స్వామివారే దగ్గరుండి ఆయన భక్తుడిని పైకి, కొండపైకి నడుచుకుని వెళ్ళటంలో ఆయన 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 ఆశీస్సులు ఆయన దగ్గరుండి తీసుకెళ్లారా అన్నట్టుగా నిన్న అనిపించింది సార్. దాన్ని కూడా ఈ పేటీఎం బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి నిజంగా సిగ్గుపడాలి సార్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజున అలిపిరి మెట్ల నుంచి పైకి వెళ్ళాలంటే అదొక అదృష్టం సార్, అదృష్టంగా భావిస్తారు. చెప్పులు కూడా బయటే పడేసి ఉత్తి కాళ్ళతో, అంటే బేర్ ఫుట్తో కొండపైకి నడుచుకుంటూ వెళ్తారు. ఎంతో పవిత్రమైన కొండగా భావిస్తారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం లేదండి, దేవుడు రానివ్వలేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తన సొంత బిడ్డగా వెంకటేశ్వర స్వామి ఆయన తీసుకెళ్తా ఉన్నారంటే, దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళని ఏం చేయాలో ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏమనిపిస్తూ ఉందంటే, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేసిన మంద సార్ వాళ్ళంతా. సొంత అక్కా చెల్లెళ్ళని, వాళ్ళందరినీ, సునీతారెడ్డి గారిని, షర్మిల గారిని కూడా అసభ్య పదజాలంతో, అసభ్యకరమైన మార్ఫింగులతో, అసభ్యకరమైన మాటలతో వాళ్ళు ట్రోల్ చేసిన మనుషులు వాళ్ళంతా. వాళ్ళని మనుషులు అంటాం కూడా నాకు సిగ్గుగానే ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు జనసేన పార్టీ శ్రేణులకి. తిరుపతిలో జరిగిన అపచారానికి మీరు అందరూ కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేయండి, టెంపుల్స్లో వెంకటేశ్వర స్వామి నామాన్ని మీరు పఠించండి, అదేవిధంగా పూజలు చేయండి, సంప్రోక్షణ చేయండి, మీరు మెట్లకి బొట్లు పెట్టండి, మొత్తం టెంపుల్స్ అన్ని క్లీన్ చేయండి అని ఆయన పిలుపునివ్వటం, మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆయన ఆజ్ఞని మేము పాటిస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా ఈ రోజున టీటీడీ ఒక రూల్ తీసుకొచ్చింది సార్. అదేంటంటే డిక్లరేషన్, అంటే అన్యమతస్తులు ఎవరన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ దేవదేవుడిని దర్శించుకోవాలనుకున్నప్పుడు మీరు డిక్లరేషన్ ఇవ్వండి, అంటే నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వండి అని ఒక జీవో తీసుకొచ్చినప్పుడు, నేను ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, నన్నే అడుగుతారా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అహంకారపూరితమైన, అంటే దేవుడి దగ్గర, అది ఏ దేవుడైనా అవనివ్వండి సార్, ఏ మతమైనా అవనివ్వండి, దేవుడి దగ్గర అహంకారం అనేది ఎవరో చూపించారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అహంకారాన్ని ఆయన బయట పెట్టుకుని దానికి తోడు దళితులని అనే ఒక యాంగిల్ని ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సార్. గతంలో కూడా మనం చూసాం, అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టినప్పుడు అక్కడ గొడవలు లేని కులాల మధ్యలో, లేకపోతే గొడవలు లేని సమాజం మధ్యలో ఆయన గొడవలు పెట్టి వాళ్ళ మంత్రుల ఇళ్ళు వాళ్ళే తగలబెట్టుకుని అక్కడ ఒక రకమైన
కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని ఆయన చేసిన ప్రయత్నం ఆ రోజున ఈ రోజున ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా చాకచక్యంగా దాన్ని ఆ కుట్రని భగ్నం చేసి అక్కడ కులాల మధ్యలో గొడవలు పెరగకుండా వాళ్ళు కంట్రోల్ చేసిన పరిస్థితి. ఈ రోజున కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో రకాల అపచారాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ల దగ్గర నుంచి, లడ్డూ ప్రసాదంలో కల్తీ దగ్గర నుంచి, ఎవరైతే వీళ్ళ నాయకులు ఉన్నారో ఒక్కొక్క లెటర్ మీద 100 మంది 50 మంది, రోజా గారు అయితే ఆవిడ వెళ్ళినప్పుడల్లా ఒక 25-30 మందిని తీసుకెళ్ళి అసలు ఎంతమందికి దర్శనం ఇచ్చారు, ఎంతమందికి సిఫార్సు లెటర్లు ఇచ్చారు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో కొన్ని వందల మందికి దర్శనాల పేరుతో వాళ్ళు లూటీ చేసిన పరిస్థితి. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె పాప డిక్లరేషన్ మీద సైన్ చేస్తూ ఉంటే వాళ్ళను కూడా ఈ రోజున వీళ్ళు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అక్కడ మనం చాలా ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య గారి ఆవిడ ఆచరించే మతానికి ఎటువంటి గౌరవం ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి కుమార్తె, ఆవిడ కూడా షీఈ్ ఎ బార్న్ క్రిస్టియన్ సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను హిందూయిజాన్ని ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి మీరు మీ మతాన్ని మార్చుకుని నా మతంలోకి రాండి అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వాళ్ళని ఒత్తిడి చేయలేదు సార్. వాళ్ళు ఏదైతే ప్రాక్టీసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారో యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి గారు ఆవిడ ఏమైతే ప్రాక్టీస్ చేస్తారో దాన్నే చేసుకొని ఇచ్చారు. ఆవిడకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దానికి కూడా ఆవిడ ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారితో ఆవిడ టెంపుల్స్కి రావటం మనం చూసాం, బొట్లు పెట్టుకోవటం మనం చూసాం, పూజలు చేయటం మనం చూసాం. అదేవిధంగా ఆవిడతో కూడా పవన్ కళ్యాణ్ గారు చర్చికి వెళ్ళి అక్కడ వాళ్ళ సాంప్రదాయాలకు తగ్గట్టు లేకపోతే వాళ్ళ ఆచారాలకు తగ్గట్టు అక్కడ ఆయన కూడా ప్రేయర్ చేసుకోవటం మనం చూసాం. ఎక్కడా కూడా ప్యూర్ సెక్యులర్ సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా కూడా ఒక మతాన్ని కించపరుద్దాం, లేకపోతే ఒక మతాన్ని మనం ఎక్కువగా చేసి చూపిద్దాం, ఒక మతాన్ని తక్కువగా చేసి చూపిద్దాం అనే ఆలోచన ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కుమార్తె ఈ రోజున మైనర్ కాబట్టి ఆ పాప డిక్లరేషన్ మీద సంతకం చేసినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు సంతకం చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఈ రోజున అన్ని మతాల్ని మనం గౌరవిద్దాం, ఒకే రకంగా చూడాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ డిక్లరేషన్ మీద సంతకాన్ని మాత్రం ఖచ్చితంగా మనందరం కూడా ముక్తకంఠంతో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిక్లరేషన్ మీద సంతకం చేయమంటే దాన్ని ఒక సాకుగా చూపించి గొప్ప వాళ్ళు చేశారు సార్. అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు చేశారు, సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు చేశారు, షారుఖ్ ఖాన్ గారు లాంటి వాళ్ళు చేశారు. చాలామంది పెద్ద వాళ్ళు చేసినప్పుడు అక్కడ ఒక సంతకం చేసి నాకు దేవుడి మీద భక్తి ఉంది అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన తిరుపతి వెళ్ళడానికి కూడా అంటే ఒక సాకు చూపించి ప్రభుత్వం నన్ను అడ్డుకోవాలని చూస్తూ ఉందని చెప్పి ఒక సాకు చూపించి ఆయన ప్రయాణాన్ని కూడా ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రాకుండా ఎవరూ ఆపలేదు, ఆయనకి ఎవరూ నోటీసులు ఇవ్వలేదు, ఆయన మీద దాడులు చేస్తానని చెప్పి ఎవరో కూడా బహిరంగంగా విమర్శలు చేయలేదు, బహిరంగంగా ప్రకటించలేదు. కేవలం ఆయన దీన్ని కూడా ఒక రాజకీయ కోణంగా రాజకీయాలకు వాడుకోవాలని చెప్పి ఒక సింపతి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిని నన్నే అడుగుతారా అంటే అక్కడ ముఖ్యమంత్రి లేకపోతే ఒక వార్డు మెంబరా లేకపోతే ఒక సామాన్యుడా అని లేదు సార్. ఒక జీవో తీసుకొచ్చినప్పుడు అది ఎవరైనా సరే అతీతంగా వాళ్ళు చేయాల్సిందే. ఈ రోజున ఒక చర్చిలోకి వెళ్ళి మనం గోవిందా గోవిందా అని మనం చెప్పం కదా, అదేవిధంగా ఒక మసీదుకి వెళ్ళి ప్రైజ్ ద లార్డ్ అని మనం చెప్పం కదా, లేకపోతే టెంపుల్కి వచ్చి మనం హే అల్లా అని చెప్పి చెప్పం కదా. ఏ టెంపుల్కి వెళ్తే లేకపోతే ఏ మతానికి సంబంధించిన దేవాలయాలకు వెళ్తే ఆ మతాలకు సంబంధించిన ఆచారాలను మనం అక్కడ పాటిస్తాం తూచా తప్పకుండా. ఒక దర్గాకి వెళ్తాము, ఒక చర్చికి వెళ్తాము, అక్కడ ప్రేయర్ చేసుకుంటాము, లేకపోతే దర్గాకి వెళ్ళినప్పుడు పిల్లలకి తాయెత్తులు అవి కడతారు, వాళ్ళకి సంబంధించి రంజాను అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం మనం. లేదంటే వినాయక చవితి, దసరా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తూ ఉంది సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇష్టం లేని పని లేకపోతే ఆయనకి లోపల ఏదైనా ఆలోచన ఉండొచ్చు గాక, కులాల మధ్యలో చిచ్చు పెడదామని ఆలోచన ఉండొచ్చు గాక, లేకపోతే మతాల మధ్యలో చిచ్చు పెడదామని ఉండొచ్చు గాక, కానీ జస్ట్ బికాజ్ నేను ఒక ముఖ్యమంత్రిగా పనిచేశానని నేను సంతకం పెట్టనంటే రేపొద్దున నాకేమనిపిస్తూ ఉందంటే ఈ సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు రేపొద్దున మీరు ఇంట్రాగేషన్కి రమ్మన్నప్పుడు లేకపోతే మిమ్మల్ని ప్రశ్నలు అడగాలి రమ్మన్నప్పుడు అప్పుడు కూడా ఏంటి నేను ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాను నన్ను పిలుస్తారా నేను రావాలా అని అప్పుడు కూడా ఈయన ఇలాగే బుకాయిస్తాడేమోనన్న అనుమానం కలుగుతూ ఉంది సార్. ఖచ్చితంగా ఎవరెన్ని మాటలు చెప్పినా కూడా సార్ రూల్ ఈజ్ రూల్ సార్. ఆ రూల్కి ఎవరు అతీతులు కాదు, ఎవరైనా సరే ఆ రూల్ని పాటించాలి, టెంపుల్స్ని గౌరవించాలి, మత ఆచారాలను గౌరవించాలి, ఆచారాలకు తగ్గట్టు మనం ప్రవర్తించాలి సార్. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం సార్.
యా సార్ రో- మీకు ఈ రో- రో- ప్యానెల్లో ఉన్న పెద్దలకి యా. అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ నమస్కారాలు. సార్. ఒక నిమిషం రోజా గారు ఏం మాట్లాడారు చూసిన తర్వాత మీరు మాట్లాడదు కానీ ఓకే, ఓకే. ప్లీజ్ పీసీఆర్. పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయడానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు, మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలనుకోను, లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారో ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే దీని మీద సుప్రీంకోర్టు మరి విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, రోజా గారు రాజకీయాల్లో ఎలా మాట్లాడతారో మీకు తెలుసు, ఎంత అసహ్యకరంగా ప్రవర్తిస్తారో కూడా మనందరికీ తెలుసు. అందుకే ఆ పార్టీ ఓడిపోయింది. కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, పేర్ని నాని గారు, రోజా గారు, ఇంకా జోగి రమేష్, ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకవాదులు, ఎవరిని ఏమనాలో తెలియక మాట్లాడతారు, అసహ్యంగా మాట్లాడతారు. వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఒక 100 అడుగులు లోపల పెట్టేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో ఆ పార్టీని పైకి లేపాలన్నా లేపలేరు. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే జాకీలే మనం చెప్దాం సార్, జాకీలు కాదు, అంతరిక్షంలోంచి మనుషులు వచ్చినా సరే వాళ్ళు లేపాలనుకున్నా లేపే పరిస్థితి లేదు, లేచే పరిస్థితి అంతకన్నా లేదు, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి ఇతరులు ఎవరు బయటకు పోకుండా, నాయకులు బయటకు పోకుండా అడ్డుకట్ట వేసుకోవడానికి 4 నెలల్లోనే, అంటే 3 నెలల్లోనే చాలా వ్యతిరేకత వచ్చింది. ఎన్నికలు త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు త్వరలో ఎందుకు వస్తాయండి? 5 సంవత్సరాల తర్వాతే వస్తాయి. ఇవాళ తిరుపతి విషయాన్ని చూసి ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూసాం. తిరుమల రావద్దని ఏ ప్రభుత్వం కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ అధికారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం వేయలేదు, చెప్పలేదు కూడా. ఇంకా రమ్మని చెప్పారు. అయితే తిరుమల వచ్చినప్పుడు దండయాత్రకు రాకూడదు, అదే బహిరంగ సభలు పెట్టుకునేది కాదు, లేదా బలప్రయోగం చేయడానికి తావే లేదు. దేవదేవుడు ముందు ఈ మొత్తం ప్రపంచం కూడా తక్కువ. ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. అక్కడ దండయాత్రకు వెళ్తారనో, ఊరేగింపుకి వెళ్తారనో, వేల మందితో తీసుకెళ్లి బల ప్రదర్శన చేస్తారని పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకున్నారు తప్ప, దర్శనం చేసుకుంటా అంటే ఎవరొద్దంటారండి? ఇంకా మధ్యలో ఎస్సీల గోల్ ఎందుకండి? ఎస్సీలు ఆయనకెందుకండి? సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ని కొట్టి చంపేసిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేయలేదే? మరియు సుధాకర్ గారిని వేధించిన వాళ్ళని సస్పెండ్ చేయలేదే? కిరణ్ కుమార్ గారిని వేధించిన వాళ్ళని సస్పెండ్ చేయలేదే? వరప్రసాద్ శిరోమండనం చేస్తే పోలీసులు సస్పెండ్ చేయలేదే? ఇక్కడ మాత్రం 2 వ్యక్తులు పొరపాటు చేస్తే సస్పెండ్ చేశారు మీ పార్టీ వాళ్ళు. అది కదా రాజకీయాల్లో కావాల్సింది. రాజకీయాల్లో ఉన్నత లక్ష్యాలు ఇవే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా రావద్దన్నారా? నన్ను రావద్దన్నారు. ఎవరు రావద్దన్నారు? ఆయన అన్ని అబద్ధాలు, అన్ని అవాస్తవాలు, అప్రజాస్వామికంగా మాట్లాడటం. సార్ ముఖ్యంగా రోజా గారి గురించి మాట్లాడతాను. రోజా గారు పురంధరేశ్వరి గారిని మాట్లాడే స్థాయి కాదు. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అన్నగారి కుమార్తెను అన్నగారి అభిమానులుగా నాలికి చీరేస్తాం. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక మహిళగా ఉన్నావు కాబట్టి, ఒక మంత్రిగా పనిచేసావు కాబట్టి ఈ మాత్రం గౌరవం ఇస్తుంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రోజాకి పురంధరేశ్వరమ్మకున్న తేడా. ఎందుకంటే పురంధరేశ్వరమ్మ వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ మరిది గారు ముఖ్యమంత్రిగా
ఒక తమ్ముడు ఎమ్మెల్యే, ఇంకొక తమ్ముడు మంత్రిగా చేశాడు. అంతెందుకు, స్వయంగా ఈమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేసింది. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు, స్వయంగా ఎంపీ గారు. ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తన బల ప్రదర్శన కానీ తన అధికార దర్పాన్ని కానీ చూపించిన దాఖలాలే లేదు. ఎంత వాళ్ళు వచ్చేది తెలియదు, దర్శనానికి పోయేది కూడా తెలియదు. ఆ విధంగా వచ్చి దర్శనానికి వెళ్ళేవారు. అది వాళ్ళ స్థాయి. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, కొన్ని వేల మందికి లక్షల మందికి రాజకీయ జీవితం ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న. అదేవిధంగా వాళ్ళ మరిది గారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక చెల్లి కొడుకు రాష్ట్ర మంత్రి. ఎక్కడ కూడా వాడు పొలిటికల్ దర్పం చూపించలే. ఇదే రోజా గారు, మీకు గుర్తుందో లేదో, టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ బీచ్లో చెప్పులు వదిలేసి వాడు ఎవరిన అటెండర్ని పిలిచే, నాగరాజు నా చెప్పులు తీసుకొని రా అని చెప్పినటువంటి గర్విష్ నువ్వు. నువ్వు పోయి పురంధరేశ్వరమ్మ గురించి మాట్లాడే స్థాయి అనేది. జాగ్రత్తగా మాట్లాడాలమ్మా. నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం పై కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదంటే ఇన్ని కూవెక్కి పిచ్చి పిచ్చిగా రాజకీయాలు మాట్లాడేటువంటి మహిళను, వందలాది టికెట్లు అమ్ముకున్న చరిత్రనిది కాదని చెప్పగలవా? ఊరికే మాట్లాడితే సత్యం ఆడికి చేయమంటావు, 7 ప్రమాణాలు పిలుస్తాక. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని సూటిగా, తిరుమల కొండకు వస్తానన్నావు కదా, నడుచుకుంటూ వస్తానని చెప్పావు కదా, సెప్టెంబర్ 28వ తేదీ ఎందుకు వాయిదా వేసుకున్నావు? నేను ఎవరైనా వద్దన్నారా? ఏమేమైనా అడ్డుకున్నావా? పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చాం. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదంటావు? ఇస్తే ఎందుకు పోలీసులు పెట్టారంట? దీనికి ఇంతకన్నా సైకోయిజం ఉంటుంది. రేపు రా దర్శనానికి, నీకంత దమ్ము ఉంటే రేపు వచ్చి అఖిలాండం ముందర నిలబడి చేయి చాపి ప్రమాణం చేయి. దేవదేవుడా, నేను ఏ తప్పు చేయలేదు, నెయ్యిలో కల్తీ జరగలేదు, కందిపప్పులో కల్తీ జరగలేదు, శనగపప్పులో కల్తీ జరగలేదు, అన్నదానంలో సరఫరా చేసేటువంటి నిత్యావసర వస్తువులు, బియ్యం అయితే ఏమి, పప్పు అయితే ఏమి, నూనె అయితే ఏమి, పసుపు పొడి, ధనియాల పొడి, దీంట్లో ఏ దాంట్లో కల్తీ లేదు, స్వచ్ఛంగా సరఫరా చేశాము అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. నువ్వు కానీ, ఆ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ, జవహర్ రెడ్డి గారు కానీ, ఉందా మీకు ఆ ధైర్యము? ఊరికే ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో? పైగా దాన్ని మేము ఏదో అడ్డుకున్నామంట ఆయన పర్యటన. ఎవరు అడ్డుకున్నారు నిన్ని? నువ్వు మెట్లు ఎక్కలేకపోయావు. ఫస్ట్ ఏమన్నాడు, మెట్లు ఎక్కి వస్తాను అని చెప్పాడు. సరే, వెరీ గుడ్. మళ్ళీ ఏం చెప్పాడు, లేదు నేరుగా దర్శనానికి వస్తానండి. అది రాలేదు. పోనీ గమ్మున ఇంటికాడ ఉంటావంటే అది లేదు. ఏది పడితే అది ప్రచారం. నీ 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 పతనానికి మూల కారణం నీ నోటి దోల, నీ మంత్రులు కొడాలి నాని, పేని నాని. ఇంతకుముందు మీరు చెప్పారు కదా పెద్ద లిస్టు పనికి మాలలో. ఇంకా నేను తిట్టాలంటే ఎందైనా తిట్టచ్చు. మోస్ట్ యూజ్లెస్ ఫిలోస్. దాన్ని సెటరేట్ చేసుకోవాలంటే మా పైన విమర్శలు చేయటం, మమ్మల్ని నిందించటం. ఏం నిందించడానికి ఏముంది? మీ దగ్గర ఇంకా అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ చేసి పెట్టినారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే కాదు, అన్ని దేవాలయాల్ని మీరు భ్రష్టు పట్టించినారు. దేవాలయాల్ని అంతెందుకంటే బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో 3 సింహాలు మాయమైపోయింది. అంతర్వేదిలో దివ్యరథం తగలబడిపోయింది. కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శివలింగాన్ని తీసుకొచ్చి ఎవరు ప్రతిష్టాపించిపోయారు. రాముడి శిరస్సు నరికేసినారు. ఇవన్నీ దేవాలయం. సప్తగిరి గారు, మన శ్రీశైలం టెంపుల్ పరిసరాల్లో కొన్ని ఎకరాలు కేటాయించారండి. దానికి కళ్యాం అజయ్ రెడ్డి గారు అనుకుంటా, వారికి కేటాయించారు. వారు ఒక గుడి కట్టుకోవచ్చు అంట. శ్రీశైలంకి సమీపంలో, దేవదేవునికి సమీపంలో ప్రైవేటుగా గుడి కట్టుకోవటం ఏంటి? దానికి ప్రభుత్వం స్థలం ఇవ్వడం ఏంటి? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం ఏంటి? మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? రాజశేఖర రెడ్డికి గుడి కడతారు వాళ్ళు. అవసరమైతే శ్రీశైలం దేవస్థానం పక్కనే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి ఒక గుడి కట్టి అందరూ ఈయన పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేయండి కూడా చెప్తారు. అంత నీచానికి దిగజారుతారు. దేవాలయాల పని ఈ స్థాయిలో ఎప్పుడైనా దాడి జరిగిన ఘటన చూసామా? నీ హయాంలో జరిగింది. అంతెందుకు సార్, అర్చకుల పైన దాడి సార్, నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘటన అది. పాపం ఏదో
దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు చేసుకుంటూ కడు పేదవాళ్ళు ఆత్మకూరులో ఒక అర్చకుడి పైన దాడి, మొన్నటికి మొన్న ఒక అర్చకుడిని కొరడాతో కొట్టినటువంటి ఘటన వీళ్ళు ఎప్పుడైనా చూసామా? ఈ హయాంలో జరిగింది. ఎవరినైతే వదిలిపెట్టారు కాక మీరు ఇంత అరాచకం చేసేసి దేవాలయాలన్నింటినీ వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. ముఖ్యంగా చెప్తాను సార్, అతిరామ్జీ మఠం భూముల్ని తిరుపతిలో కొన్ని వందల ఎకరాల భూముల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కబ్జా చేయలేదా? మహంతుని బెదిరించలేదా? మీరు చెప్పండి, రండి. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాలు విసురుతున్నా. నీ స్వగ్రామంలో తుమ్మలగుంటలో 164 ఎకరాలు అతిరామ్జీ మఠం భూములు నీరు మీ యొక్క అనుచరులు కబ్జా చేసి స్వాహా చేయలేదా? తిరుపతిలో అతిరామ్జీ మఠం భూములు కబ్జా చేయలేదా? చంద్రగిరి పరిధిలో కబ్జా చేయలేదా? దేవాలయం భూములు కొన్ని. అంతెందుకు సార్, ఆ హయాంలో అయితే పాప మా మహంత్ ఒక ఆయన ఉన్నాడు, 2 చేతుల దండం పెట్టి ఏడ్చాడు, స్వామి నేను ఈ యొక్క మఠానికి మహంతిని, నేను సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఉన్నానంటే అతని పైన కేసులు పెట్టేది, బెదిరించేది. తిరుమల కొండ పైన రమణ దీక్షితుల పైన కేసులు పెట్టారు, ఆయన బెదిరించారు. ఇంత రాజకీయం చేసేసిన మీరు ఈరోజు ఏదైతే సామెతను చూసినావా, 1000 ఎలుకలు దీన్ని పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్టు ఆ విధంగా ఇంత అరాచకం చేసేసి మీరు దేవాలయం పైన, హిందూ ధర్మం పైన ముసలి కన్నీరు గారుస్తారా? నేను ఓపెన్ ఛాలెంజ్ టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ, నేరుగా ఆయన చెప్తాడు కదా, మాట్లాడితే ఇట్లా అంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటాడు, ఇట్లా అంటాడు. నీ తుమ్మలగుంట దేవస్థానం ఉంది కదా, కళ్యాణ వెంకటేశ్వర స్వామి లేకుంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, నేరుగా పోయి కోనిట్లో మునిగి నీ తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి, నేను ఎటువంటి భూ కబ్జాకు పాల్పడలేదు, నేను ఎటువంటి అతిరాంజీ మఠం భూములు స్వాహా చేయలేదు అని చెప్పి ఆయన్ని కానీ, కరుణాకర్ రెడ్డిని కానీ, ఇదే జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రమాణం చేయమనండి చూద్దాం. ఇంత రాజకీయాలు అంతెందుకు సార్, ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు కొండపైన ఎంత అరాచకం, అంతెందుకు సార్, 71 మందిని టీటీడీ పాలక మండలి వేసిన చరిత్ర ఎప్పుడైనా విన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ ఇన్వైటీస్ పేరుతో 71 మందిని టీటీడీ పాలక మండలిలో నియమించారు. ఆ తర్వాత హిందూ భక్తులందరూ పోరాడితే హైకోర్టు దానిపైన స్టే విధించింది, ఆ జీవో నిలుపుదల చేసింది. టీటీడీ నిబంధనల మేరకు 18 మంది ఉంటారు, ఎక్స్ అఫిషియో మెంబర్స్తో కూడా కలుపుకొని. ఏకంగా 71 మంది ఎప్పుడైనా విన్నారా? ఎవరు వాళ్ళంతా? దాంట్లో చాలా మంది సిబిఐ కేసులు ఎదుర్కొనే వాళ్ళు, ఫ్యాక్షనిస్టులు, హత్య కేసులు ఎదుర్కొనే వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చి అది పునరావాస మండలిలాగా చేయడానికి ప్రయత్నం చేశాం. మేము మేల్కొన్నాం కాబట్టి ప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గర దాన్ని నిలుపుదల చేశాం. మీరు చెప్పినట్టుగా సార్, విజయసాయి రెడ్డి గారి అల్లుడు శరత్ చంద్రారెడ్డి గారు ఓ మెంబర్ అనుకుంటా, కేతన్ దేశాయ్ అనేక అవినీతి ఆరోపణలతోటి డిస్మిస్ కాబడ్డ ఒక అతను బాంబే నుంచి చేసుకొచ్చారు. ఇంకో 45 మెంబర్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, మరి వీళ్ళందరినీ ఆదరించినట్టే ఈ మెంబర్లు కూడా ఎవరండి? అసలు వీళ్ళు ఎవరండి? ప్రభుత్వానికి ఏం సంబంధం? దేవదేవుడికి పాలక మండలిని ఇలానా వేసేది, ఇలానా వేయించుకునేది? అంటే సేవ చేయడానికి ఎవరు కరెక్ట్గా ఉన్నారు, హిందూ ధర్మాన్ని ఎవరు అనుసరిస్తున్నారు, మరి దైవ కార్యాల్లో ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించాలి తప్ప వ్యాపార దృక్పథంతో ఆలోచించేవాళ్ళు, టెండర్ సిస్టమ్ను ఫాలో అయ్యేవాళ్ళు. మరి వాళ్ళ మహాబలిపురం రోడ్లో 600 కోట్లు పెట్టి ఒక భవనం కొన్నారు ఒక వన్ ఆఫ్ ద ఎక్స్ చైర్మన్. మరి వీళ్ళంతా చెన్నైలో, బెంగళూరులో, మిగతా చోట్ల ఆస్తులు కూడగొట్టే వాళ్ళని మరి ఇక్కడ దేవదేవుడి దగ్గర వేస్తే వాళ్ళని సేవకులు అంటారా, సంపాదన అంటారా, కరప్టెడ్ పీపుల్ అంటారా? అసలు ఏం అర్థం కావట్లేదు. వచ్చిన బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. At a different level, and all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. జనతా గ్యారేజ్కి తిరిగి స్వాగతం. దేవదేవుడి వ్యవహారం కాబట్టి, మతాల మధ్య వ్యవహారం కాబట్టి ఇవి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అని చెప్పి జాగ్రత్తగా మాట్లాడుతున్నాం తప్ప, వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు మాట్లాడాలంటే ఎంతైనా గట్టిగా మాట్లాడతాం. కాకపోతే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, భక్తుల గురించి,
భక్తుల మనోభావాల గురించి, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. వీరు మిగతా విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అసలు పురంధేశ్వర్ గారి గురించి రోజా ఏం మాట్లాడారు, దానికి అసలు పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడారు, ఒకసారి పీసీఆర్ ఇద్దరు చూడండి. ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు, టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మా పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. ఒక్కసారి పురంధేశ్వర్ గారిది కూడా. ఓకే, రైట్. రోజా గారు కోర్టు గురించి ఇవాళ మనకు నీతులు చెప్తున్నారు. 3 రంగులు వైసీపీ రంగులు ప్రతి ఆఫీస్కి వేయాలని, గేదె కొమ్ములు కూడా వేయాలని, శ్మశానాలకు కూడా వేయాలని, నీటి ట్యాంకులకు వేయాలని జీవో తీసుకొచ్చినప్పుడు, కోర్టు మొట్టికాయలు కొట్టినప్పుడు, విపరీతంగా స్పందించినప్పుడు ఎక్కడ దాక్కున్నారు మేడం? అలాగే 3 రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వేధించిన తీరుని కోర్టు ఎండగట్టాక, కోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చాక ఏం చేశారు మేడం? రాజీనామా చేశారా, లేక సిగ్గుతో తలంచుకున్నారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పారా, వ్యక్తిగతంగా చెప్పారా, వారికి తెలిసిన సమాచారం అలర్ట్ చేశారా, మిగతా భక్తులను అలర్ట్ చేశారా, పరిపాలనా విధానాన్ని అలర్ట్ చేశారా? అసలు నెయ్యి తిరుమల వరకు రావడమే తప్పు కదా. కల్తీ చేసి నెయ్యి తిరుమల వరకు ఎలా వచ్చింది? తిరుమలలో వెనక్కి ట్యాంకర్స్ పంపించారంటే కొంతమంది దూర్తులు, మీకు అనుకూల కాంట్రాక్టర్లు తిరుమల వరకు తేవడానికి రెడీ అయ్యారు కదా. తిరుమల వరకు తెచ్చిన తర్వాత రిజెక్ట్ అయింది అంటే అసలు తిరుమల వరకు ఎలా రాగలిగారు ఇల్లు? ఒకవేళ చూడనట్టు అయినట్టయితే ఏం జరిగేది? గత పాలకులంతా మీ పార్టీ వాళ్లే కదా, మొత్తం మీ వాళ్లే కదా. అయినప్పుడు వాళ్ళు నిజంగా టెస్ట్ చేశారంటారా? అసలు ఇవాళ ఆనం వెంకటరమణారెడ్డి గారు టెండర్స్ గురించి మాట్లాడారు. దాంట్లో ఏముందంటే ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించాలి, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాతే ఇవన్నీ కూడా లోపలికి రావాలి, తిరుమలలోకి లోపలికి రావాలి అని ఒక జీవో ఇష్యూ చేశారు, ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. కానీ కింద ఏమి రాశారంటే, టెండర్స్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నా దగ్గర పేపర్ ఉండే మాట్లాడుతున్నాను. ఆ పేపర్లో ఏం రాశారంటే కింద, ఈ టెండర్ సిస్టమ్కి ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ పట్టించుకోవద్దు, అవసరం లేదని చెప్పారు. పైనేమో ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలని చెప్పారు, ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ కావాలని చెప్పారు, వాళ్ళు పాస్ చేసిన తర్వాతే కావాలని చెప్పారు. కింద టెండర్ ఫైనలైజ్ చేసేటప్పుడు మాత్రం ఆ విషయాన్ని ఒక్కటి మాత్రం పట్టించుకోవద్దని బోల్డ్ లెటర్స్లో పెట్టారు. అది వైవి సుబ్బారెడ్డి గారి సంతకంతో రిలీజ్ అయిన పేపర్ న్యూస్ 360లో మరికొద్దిసేపట్లో మీకు ప్రచురిస్తాం కూడా. ఇటువంటివి చేసేది మీరు, ఇటువంటి సంపాదన మీరు, ఇటువంటి కల్తీ చేసేది మీరు, అన్నీ చేసి ఈ రోజున తిరుమలలో హిందువులు వేధించడానికి మీ గ్యాంగ్ను పంపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టే మీకు 11 సీట్లు వచ్చాయి. ఆ 11 ఒకటి కాకుండా చూసుకోండి ప్లీజ్. దాసరి కిరణ్ గారు, ఇంకోటి ఐవైఆర్ కృష్ణారావు గారు వాళ్ళు ఇంకో మాట చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. సనాతన ధర్మం అంటే అందరూ తెలుసుకోవాల్సిందే. సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు ధర్మం ఎప్పుడు మారదండి. రూల్స్, రెగ్యులేషన్స్, జీవోలు, చట్టాలు మారుతాయి, కానీ ధర్మం ఒకేలాగా ఉంటుందండి. ధర్మం మారదు. ఐవైఆర్ కృష్ణారావు గారే ఖచ్చితంగా చెప్పారు. వారికన్నా భక్తులు ఎవరుంటారు?
అవును సార్. బేసిక్గా ఈ ఈ కుహానా సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళందరికీ అసలు సెక్యులరిజం అంటే ఏంటి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా బేసిక్ అవగాహన వాళ్ళకి లేదు సార్. అంటే నేను కుహానా సెక్యులరిస్ట్ అని ఎందుకంటా ఉన్నానంటే, ఒక మతం మీద దాడి జరిగినప్పుడు మేము గొంతెత్తి అరుస్తాము, ఇంకో మతం మీద దాడి జరిగినప్పుడు మాకేమీ తెలియనట్టు మేము దాక్కుంటాము అంటే అది సెక్యులరిజం అవ్వదు సార్. ఈ రోజున ఏ మతానికి అన్యాయం జరిగినా, ఏ కులానికి అన్యాయం జరిగినా ప్రతి ఒక్క విషయం మీద నిస్వార్థంగా స్పందించాలి సార్. ఈ రోజున స్పందించకుండా కొంతమంది మేధావుల ముసుగులో పవన్ కళ్యాణ్ గారు ఈ నెయ్యి విషయం మీద మాట్లాడారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఒక ట్రూ కలర్స్ని బయట పెడతా ఉన్నారు. వాళ్ళని ఎవరైతే ఒక ఎజెండా ప్రకారం ఈ గుంపు మొత్తాన్ని నడిపిస్తా ఉన్నారో, ఈ ఎథిస్టుల పేరుతో లేకపోతే ఈ కుహానా సూడో సెక్యులరిస్టుల పేరుతో ఎవరైతే ఈ గుంపు తయారైందో వీళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ ట్రూ కలర్స్ని బయట పెట్టుకుంటా ఉన్నారు సార్. నిజంగా ఐవీఆర్ కృష్ణారావు గారు చెప్పిన విషయాన్ని మనందరం ఖచ్చితంగా స్వాగతించాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సిఏఏ ఎన్ఆర్సీ మీద కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద బిల్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే రీతిలో స్పందించారు. ఈ రోజున ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తికి అన్యాయం జరిగితే మనం సైలెంట్గా ఉంటామా, లేకపోతే ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే మనం సైలెంట్గా ఉంటామా, అదేవిధంగా ఒక హిందూ మతానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం సైలెంట్గా ఉంటామా? ఎవ్వరికి అన్యాయం జరిగినా, ఏ మతానికి అన్యాయం జరిగినా మతాల పక్కన పెడితే కిరణ్ గారు అలా సర్ది చెప్పుకోవాల్సిన అవసరం మనకేమీ లేదండి. నిజంగా ఇప్పుడు హిందూ మతాల్లో హిందూ దేవుళ్ళని ఎలాగైతే కించపరుస్తున్నారో సినిమాలలో మనం చూసాం. యమధర్మరాజుని ఎలా చూపిస్తారో, కృష్ణుడిని ఎలా చూపిస్తారో, దేవుళ్ళని ఎలా చూపిస్తారో, ఎలా జోకర్లుగా చూపిస్తున్నారో మీకు తెలియంది కాదు. ఇదే గనక ముస్లిం మతంలో కానీ క్రిస్టియన్ మతంలో కానీ సినిమాలు తీయమని చూద్దాం, ఉంటారా? ఒక్కసారి ఐ థింక్ 40 years బ్యాక్ మసీదు ఉన్న హైట్ కన్నా అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఎక్కువైందని చెప్పి ఆ సినిమా బ్యాన్ చేశారండి, సినిమా పోస్టర్ని బ్యాన్ చేశారండి. తప్పేం లేదు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాల్సిందే, చులకనగా చుట్టానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఇదే విధంగా కనుక వేరే మతాలు జరిగితే ఊరుకునేవాళ్ళ స్పష్టంగా చెప్పారు. ఉన్నదన్నట్టు చెప్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పడానికి కాదు కదా ఆయన పుట్టింది. సార్ ఖచ్చితంగా ఈ రోజున కోర్టుల మీద గౌరవం లేని వాళ్ళు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేని వాళ్ళు, రోజా గారు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కోర్టు 4 ప్రశ్నలు అడిగితే దాన్ని తారుమారు చేస్తూ ఉన్నారు సార్. అంటే ఒక రాంగ్ పర్సెప్షన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. కోర్టు లడ్డు విషయంలో కానీ అక్కడెక్కడ కల్తీ జరగలేదని కోర్టు చెప్పలేదు సార్. కానీ ఈ రోజున న్యాయ వ్యవస్థ మీద అత్యంత గౌరవం ఉన్నట్టు రోజా గారు ఇస్తున్న బిల్డప్ చూస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తున్న బిల్డప్ చూస్తూ ఉంటే, సంవత్సరాల తరబడి బెయిల్ మీద తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డు విషయంలో కోర్టు ఏమీ మాట్లాడకుండా ఉండుంటే వీళ్ళు ఏమనేవాళ్ళో తెలుసా సార్? కోర్టును కూడా మళ్ళీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మేనేజ్ చేస్తూ ఉన్నారు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మళ్ళీ వీళ్ళే ఈ కుహానా మేధావులే మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉంటుంది సార్. ఈ రోజున ఒక్క లడ్డు విషయం కాదు సార్, లడ్డు అనేది బయటకు వచ్చింది, కానీ బయటికి రాని అంశాలు చాలా ఉన్నాయి సార్. అక్కడ సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి వచ్చి ప్రమాణం చేయమనండి, మేము ఎటువంటి అవినీతి చేయలేదు, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు, ఎటువంటి ఆర్థిక విధానాలని కరెక్ట్గా ఉన్నాయని చేయమనండి. వాళ్ళు రారు సార్, వాళ్ళు రారు. అందరికీ తెలిసిన విషయమే కదా. తిరుమల తిరుపతి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి భయపడుతున్నారు సార్ వాళ్ళు. జగన్మోహన్ గారు అందుకే క్యాన్సిల్ చేసుకున్నారు. ఆయనకి ప్రజల్ని ఫేస్ చేయాలంటే ఆయనకి అవ్వట్లేదు, దేవుణ్ణి ఫేస్ చేయడానికి ఆయనకి అవ్వట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద 5 సంవత్సరాల పాటు అనేక రకమైనటువంటి దాడులు చేశారు సార్. ఇంతకుముందు మెట్ల మార్గంలో నడిచెళ్తుంటే పులులు వచ్చినాయి, లేకపోతే క్రూర మృగాలు వచ్చినాయని ఎప్పుడన్నా మనం విన్నామా సార్? కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లోనే వచ్చాయి. కర్రలు పట్టుకుని భక్తులకి కర్రలు ఇచ్చి తిప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు సార్. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు వేలం వేయడానికి ప్రయత్నించాడు సార్ ఇతను. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. మనకి బీజేపీ నాయకులు ఫోన్ లైన్లో వచ్చారు. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టించారు సార్. ఎవరైనా సరే కులం అనేది పుట్టుకతో వస్తుంది, మతం అనేది ఆచరింపుతో వస్తుంది సార్. వారు స్పష్టంగా డిక్లరేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను తిరుమల రానివ్వకుండా చేశారు, రావద్దని చెప్పారన్నారు. నాకు తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దని చెప్పలేదు. నోటీస్ కూడా డిక్లరేషన్కి ఇచ్చి ఉండొచ్చు తప్ప ఏం లేదు. డిక్లరేషన్ అనేది మనం మాట్లాడుకున్నాం సార్.
ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరిస్తేనే మనం వెళ్ళాలి. మార్నింగ్ 3:30కి సుప్రభాత సేవకి ఎలా పంచగట్టుకొని వెళ్ళాలో, ఎలా సాంప్రదాయ దుస్తులు కట్టుకొని వెళ్ళాలో మనకు తెలుసు. నేను జీన్స్ వేసుకొని వెళ్తాను, టీ షర్ట్ వేసుకొని వెళ్తాను అంటే ఆ దేవదేవుడి దగ్గరికి గడప కూడా రానివ్వరు సార్. ఓ సిస్టమ్, ప్రతిదీ సిస్టమ్. ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టుగా మనం మసీద్కి వెళ్ళి హనుమాన్ చాలీసా చెప్పలేం, ఒక క్రిస్టియన్ సోదరులు ఆచరించే దగ్గరికి వెళ్ళి ఇంకో రకంగా ప్రవర్తించలేం. వాళ్ళు వచ్చి ఇక్కడికి అలా చేయలేరు. ఇదొక సిస్టమ్ సార్. ప్రపంచవ్యాప్తంగా డైవర్సిటీ, ఎవరి మతాన్ని ఎవరైనా అనుసరించవచ్చు. అందరికీ ఒకటే ధర్మం ఉంటుంది. అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయకూడదు, అవినీతి ఇవే కదా ఏ మతం చెప్పినా సార్. సత్యనారాయణ గారు, రోజా గారేమో మీ పార్టీ అధ్యక్షురాల మీద మాట్లాడారు సార్. అవునండి సార్. ఇప్పుడు ముందు మీకు ప్యానల్లో ఉన్న వారికి అందరికీ కూడా నాకు నమస్కారాలండి సార్. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కోర్టులో వేసినటువంటి ఈ వాద్యం మీద జరిగినటువంటి సుప్రీంకోర్టు చేసినటువంటి ఆ వ్యాఖ్యానాలే వాళ్ళ ఈ చర్చ అంతటికి కూడా మూల కారణమై ఉంటుంది. చర్చకు సంబంధించిన విషయం ఏంటంటే, అక్కడ కోర్టు అడిగింది ఏంటంటే, మీ దగ్గర ఆధారాలతోటి మీరు మాట్లాడితే తప్ప కేసు ఎస్టాబ్లిష్ చేయొద్దని చెప్పింది తప్ప కేసు పెట్టొద్దనే మాట ఎక్కడ కూడా చెప్పండి. దానికి మీరు అనుసరించే విధానం ఏంటి చెప్పండి, అందులో ట్రాన్స్పరెన్సీ గురించి చెప్పండి. కాబట్టి మీకు రేపొద్దున ఆ ఏపీ గవర్నమెంట్ తరఫున న్యాయవాదులు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అక్కడ దాఖలు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, ఆవిడ ఒక అనుభవపూర్వకమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గర సంబంధిత పూర్తి సమాచారం ఉంటే తప్ప డొల్లతనంతో ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కోర్టు పరిశీలనలోకి తీసుకుని ఉంటే బాగుండేది అనేటటువంటి లైన్లో ఆవిడ మాట్లాడారు. అంతేగాని ఇప్పుడు దీనికి పైగా ఇది జడ్జిమెంట్ కాదు, కోర్టు చేసిన వ్యాఖ్యానాల మీద సమీక్ష చేశారు. మీరు జడ్జిమెంట్ మీద మేము వ్యతిరేకంగా మాట్లాడితే అది కోర్టు ధిక్కార నేరం. వ్యాఖ్యానాల మీద వ్యాఖ్యానం చేయడానికి కోర్టు అనుమతిస్తుంది, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి రాదు. కాబట్టి ఇక్కడ వ్యాఖ్యానం చేసినటువంటి కోర్టుని ఈవిడ ప్రతిపాదించినటువంటి అంశం ఏంటంటే, మీరు దయచేసి ఈ విషయాన్ని సమీక్షించండి. ఎందుకంటే ఆయన ఒక అనుభవం చాలా సీనియర్ సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని డిస్క్లోజ్ చేసేటప్పుడు ఆయన దగ్గర అథెంటివ్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన డిస్క్లోజ్ చేయగలిగాడు అనేటువంటి విషయాన్ని మీరు పరిశీలన చేసుకుంటే బాగుంటూ ఉండేది. ఇది ఆవిడ పెట్టినటువంటి విషయం. బహుశా రేపు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాఖలు చేసేటటువంటి అఫిడవిట్లో కానీ కౌంటర్లో కానీ ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచి వారు ఏ సంబంధిత శాఖ గురించి ఏ రిపోర్ట్లు ఇచ్చారో అవన్నీ కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ఒక విషయం వచ్చింది, చాలా క్లారిటీ వచ్చింది. ఒకటి ఏంటంటే, మెటీరియల్ పర్చేజ్ కమిటీ ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు, ఏ టైంలో ఈ మెటీరియల్ పర్చేజ్ చేశారు, మెటీరియల్ క్వాలిటీ అండ్ కంట్రోల్ చెక్ చేసేది ఎవరు, ఈ వెయిటేజ్ చెక్ చేసేది ఎవరు, దీనిపై ఏ రకమైనటువంటి టెండర్ రూల్స్ ని యాక్సెప్ట్ చేయాలి, టెండర్ ని కన్ఫర్మ్ చేయడానికి కావాల్సిన విషయం ఏంటి. జనరల్ టెండర్ రూల్స్ కి టీటీడీ టెండర్ రూల్స్ కి చాలా తేడా ఉందండి. నార్మల్లీ లోయర్ బిడ్ షుడ్ బి యాక్సెప్టెడ్ అన్నది టెండర్ రూల్. కానీ ఇక్కడ కేవలం వ్యాపారం కోసం కాదు చేసేది, ఈ ఆలయ పవిత్రత కోసం అది అవసరమైతే కేజీ నెయ్యి 2000 రూపాయలు ఉన్నా సరే అది ఉత్తమమని వాళ్ళ అనలిస్ట్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని కొనుగోలు చేయాలి. దాన్ని పోయే దాని వచ్చి 400కి ఇస్తారంటే దాన్ని కొనుగోలు చేయడం వీల్లేదు. కాబట్టి ఈ పవిత్రత ఆధారంగా హిందూ భక్తుల యొక్క మనోభావాలు దృష్టిలో పెట్టి చేయాలనేటువంటి విషయం ఉన్నది. అయితే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మీకు మెయిన్ క్వశ్చన్ మీరు ఆలోచించవలసింది, నేను గనక ఒకసారి ఇస్లాం స్వీకరిస్తే, నా దేవుడు తప్ప ఇంకొక దేవుడిని కనుక నేను విశ్వసిస్తే అతన్ని కాఫిర్ అంటాం. నేను గనక బైబిల్ స్వీకరించి నేను మనసా వాచా కర్మేణ నేను క్రిస్టియానిటీ స్వీకరిస్తే, నేను అన్య దేవుడిని ప్రార్థన చేస్తే అతన్ని సైతాన్ అంటాం. కానీ ఆ పరిస్థితి హిందూ మతంలో లేదు. ఆ మాట మీరు ఏ దేవుడైనా సరే దైవంతో సంబంధం లేనటువంటి విధానం హిందూ మతంలో ఉంది. ఈ రెండు మతాల్లోనూ పాటించే ఈ విధానాల వల్ల అనుసరించే వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న కారణంగా వాళ్ళ వల్ల దీనికి ముప్పు జరుగుతుంది. ఇందాక మా మిత్రుడు సూడోస్ అంటున్నాడు, ఆయన కుహనా లౌకికవాదులు, కుహనా హిందువులు కరెక్ట్ వర్డ్. ఎస్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. సత్యనారాయణ గారు, మీ వాయిస్ కూడా కట్ అవుతుంది. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. సప్తగిరి గారు, ఎవరైనా సరే ఎవరి మతాన్నైనా అనుసరించవచ్చు, విశ్వసించవచ్చు. సత్యనారాయణ గారు చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా ఇవన్నీ ఉంటే బాగుంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాతే ప్రతిపక్ష నాయకుడిగా కానివ్వండి లేదా అధికార పక్షం వచ్చిన తర్వాత ఇంత గందరగోళం ఏ స్టేట్లో లేదు సార్. అధికారం కోల్పోయినందుకు బాధ ఉంటే ఉండొచ్చు కాక, కానీ గెలిచిన పార్టీని ఎలా ధ్వంసం చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ధ్వంసం చేయాలి, ఓట్లేయని ప్రజల్ని ఎలా దోచుకోవాలి, ఎలా హింసించాలి, ఇదేందండి కొత్తగా? అవును సార్, కరెక్టే చెప్పారు మీరు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధమైనటువంటి మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇటువంటి ప్రాంత రాజకీయాలు ఎప్పుడూ లేదనమాట. ఈ విధమైన డిస్ప్యూట్స్ ఈయన పార్టీ పెట్టిన తర్వాత నుండి ఇటువంటి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ వచ్చేటువంటి అగ్నికీలకాల నుండే చెలిగాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్పించి ఇంకోటి లేదు. నేను ఒకటైతే చెప్తున్నాను, ఇతను చేసినటువంటి కుల రాజకీయాలు, ఇతను చేసిన మత రాజకీయాలు భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇంతకుముందు కూడా పొలిటికల్ పార్టీస్ ఉండింది, తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, సిద్ధాంతాలపైన మాట్లాడే వాళ్ళము, అవసరమైతే కొన్ని విషయాలు చర్చించే వాళ్ళం. కానీ ఎప్పుడు కూడా మతాలను బేస్ చేసుకుని, దేవుళ్ళు బేస్ చేసుకుని, కులాలను బేస్ చేసుకుని రాజకీయం జరిగిందే లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండే ఈ విధంగా జరుగుతూ ఉంది. పైగా ఆయన మొన్న ఈ మధ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా మతం మానవత్వం. మరి నీ దుంపదగ్గ ఎంత పెద్ద మాట అన్నావు. నీ మతం మానవత్వం అంట. మానవత్వమే ఉండేవాడైతే నీ బాబాయ్ అని చెప్పినోడు ఎంపీ టికెట్ ఇవ్వగలవా? మానవత్వమే ఉండేవాడు అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వెధవ వాడు అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకోగలవా? మానవత్వమే ఉంటే అమరావతి రైతులు కన్నీరు పెట్టించగలవా? 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు పాపం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎండనక వానకుండా వాళ్ళ దగ్గర దీక్ష చేయించగలవా? మానవత్వమే ఉంటే వాళ్ళ కష్టాలు తెలుసుకోలేవా? మానవత్వమే ఉంటే అబ్దుల్ సలాం కుటుంబాన్ని చెప్పగలవా? మానవత్వమే ఉంటే డాక్టర్ సుధాకర్ని చెప్పగలవా? చెప్పు, ఏముంది నీలో చెప్పుకోవడానికి మానవత్వం అని చెప్పి సూటిగా అడుగుతున్నా. పైగా ఇంకోటి అడుగుతాడు ఒక పెద్ద మనిషి, డిక్లరేషన్ ఇవ్వాలని ఎక్కడుంది, ఏ పేపర్లో ఉంది అంటాడు. ఎప్పుడైనా బుక్ ఎత్తి చదువు ఉండితే కదా నీకు ఏదైనా డిక్లరేషన్ తెలిసేది. టీటీడీ యాక్ట్లోని సెక్షన్ 136 చదువుకో, బుక్ కొనుక్కో, లేదంటే గూగుల్లో సెర్చ్ చెయ్యి, టీటీడీ యాక్ట్ 1932 అని కొట్టు, వస్తుంది. చదువు, సెక్షన్ 136లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అన్య మతస్థులు ఎవరైనా వస్తే ఈ దేవుడి పైన నాకు ఈ విశ్వాసం ఉంది, నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. వెరీ సింపుల్. నాకు దేవుడి పైన నమ్మకం ఉందని చెప్పడానికి నీకు ఎందుకు భయము? పైగా ఎక్కడుంది అని మమ్మల్ని అడుగుతావు. ఎప్పుడైనా బుక్ ఎత్తి చదివి ఉంటే కదా, నువ్వు చదివి ఉంటే 9వ తరగతి 10వ తరగతి చదువుతావు. ఏం మాట్లాడతాడో మాకైతే అర్థం కాలేదు సార్. పైగా ప్రతిపక్ష నాయకుడిగా కావాలంటే 10% సీట్లు రావాలని ఎక్కడుంది అని మమ్మల్ని అడుగుతాడు. కాన్స్టిట్యూషన్లో చదువుకుంటూ ఉంటుంది, లెజిస్లేటివ్ రూల్స్ చదువుకుంటూ ఉంటుంది దాంట్లో. కాబట్టి బేస్లెస్గా మాట్లాడడం. పైగా పోటీ దీక్షలంట. సెప్టెంబర్ 28వ తేదీ దేవాలయాలు మొత్తం వైసీపీ కార్యకర్తలు పోటీ దీక్షలు చేయండి, పోటీ పూజలు చేయండి అని చెప్పి, హుండీలు దొంగలించుకున్న వాళ్ళంతా కూడా పోయేసి పూజలు చేస్తే ఎట్లా? మీకు అసలు విషయం చెప్పేది మర్చిపోయాను. ఇప్పుడు టీటీడీలో సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిట్ ఎంక్వైరీలో కేవలం నెయ్యి అనేటువంటి ఆస్పెక్టే కాకుండా, ఆ కోణంలోనే కాకుండా, కల్తీ నెయ్యి అనేటువంటి కోణం కాకుండా, పరకామణిలో వచ్చినటువంటి డబ్బులు దాన్ని పరిధిలోకి తీసుకోవాలి. టీటీడీ భూములు ఎంత ఉంది, ఎంత అన్యాక్రాంతమైంది, టీటీడీ కళ్యాణ మండపాలు ఎవరెవరికి లీజుకి ఇచ్చారు, ఎంత దోచుకున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీవాణి నిధులు 800 మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 30 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వచ్చింది పురాతన దేవాలయాలని. సార్ మీ ఈ లాస్ట్లో చెప్పిన అంశాలు అన్నిటికన్నా ముఖ్యమైనవి సార్. శ్రీవాణి టికెట్లు అవినీతి సొమ్ము ఎక్కడికి పోయింది, మిగతాది ఏమైంది, కేవలం నెయ్యి కల్తీ ఒకటే కాదు మిగతాయి కూడా. అది ఆ సిట్టు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారిని తరచుగా కలుస్తుంటారు కాబట్టి ఎక్స్పాండ్ చేయండి సార్. ఆ ఎక్స్పాండ్ చేస్తే కూడా అందరికీ వస్తుంది. రానివ్వండి, నివేదిక వచ్చిన తర్వాత అది అవాస్తవం అయితే అప్పుడు మాట్లాడాలి వైసీపీ నాయకులు, తప్ప ఏమీ లేదు. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్న సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే కిరణ్ గారికి, మరి ఫోన్ లైన్లో వచ్చిన సత్యనారాయణ గారు కూడా మనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు
ఒక చట్టాన్ని అనుసరించి తిరుమల వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చారు. తను మార్గదర్శకంగా మారారు. ఎవరైనా ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, ఆచరించవచ్చు కూడా. కానీ ఇతర మతాల దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవప్రదంగా అక్కడున్న చట్టాలని గౌరవించాలి. నేను మొన్న ఈ మధ్య చెప్పాను మన ఛానల్లోనే. నేరుగా నెహ్రూ గారు మక్కా మసీద్ వెళ్ళినప్పుడు ముస్లిమ్స్ మాత్రమే లోపలికి రావాలంటే వారు బయటే ఉండిపోయారు. మరి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ వీళ్ళందరూ ఇవ్వలేదా? పాటించలేదా? రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడానికి, చట్టాలను అనుసరించడానికి, న్యాయపరంగా కరెక్ట్గా ఉండటానికి ఏమంత ఇబ్బంది పడుతుంది? మీరు రాజకీయ నాయకుడా? ఆలోచించాడు ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్. ఇక వారిని కూడా దూషిస్తుంటే, ట్రోలింగ్ చేస్తుంటే మీ కర్మ ఏం చేస్తాం? ఇది ఇవాల్టి జనతా గ్యారేజ్. నమస్కారం.